క్రికెట్ అభిమానుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. దుబాయ్ వేదికగా ఈరోజు న్యూజిలాండ్ భారత్ మధ్య ఫైనల్ పోరు జరుగుతూ ఉంది. అయితే ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో ఓటమి అనేది ఎరగకుండా భారత్ విజయ పరంపర కొనసాగిస్తుండగా న్యూజిలాండ్ మాత్రం కేవలం ఒక భారత్ పైనే ఓటమి చెందింది. అయితే ఈరోజు పోరు హోరావరిగా ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే హాట్ ఫేవరెట్గా మాత్రం భారత్ ఎక్కువ అవకాశాలు విజయం సాధించేందుకు ఉన్నాయని కూడా ధీమాగా చెప్తున్న పరిస్థితి. మనం శ్రీలంకలో ఉన్నాం. రాము గారు చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఇండియానే గెలిచే ఛాన్స్ ఉందండి ఎక్కువ, ఎందుకంటే మన టీంలోంచి 4 ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ రిటైర్మెంట్ అవకాశం దగ్గరలో ఉన్నారు. మేబీ ఇది ఐసీసీ టోర్నమెంటు ఇది కొట్టి రిటైర్మెంట్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూస్తున్నాం మొత్తం టోటల్గా ఓవర్గా చూస్తే న్యూజిలాండ్ కూడా చాలా పటిష్టంగానే ఉంది. మొన్న కూడా స్పిన్నర్స్ చివరిలో మన స్పిన్నర్స్ రాణించడం వల్ల విజయం దక్కింది. ఈ రోజు ఎలా ఉండబోతుంది పోరు? సేమ్ నేను అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నా. న్యూజిలాండ్ స్ట్రాంగ్గా ఉండబట్టే సెమీస్ దాకా వచ్చింది, అంత లూజ్గా తీసుకోవడానికి లేదు. కానీ సేమ్ అదే రిపీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సీనియర్ ప్లేయర్లు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక ఇండియాకి ఒక గుర్తుగా ఈ కప్ ఇద్దామని ఎక్స్పెక్ట్ చేసి కష్టపడతారు. అదే చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్? బ్యాటింగ్ అని బౌలింగ్ అని ఎలా ఉండబోతుంది? వరుణ్ చక్రవర్తి బౌలింగ్ బాగుందండి, హార్దిక్ పాండ్యా హిట్టింగ్ బాగుంది. ఇంకా బౌలింగ్లో రాణిస్తే ఇంకా బాగుంటుంది హార్దిక్ పాండ్యా గారు. దీన్ని బట్టి రోహిత్ శర్మ బ్యాటింగ్ కానీ విరాట్ కోహ్లీ కానీ బాగా ఆడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఛాంపియన్ ట్రోఫీ మనకు దక్కిద్దని ఈసారి ఆశాభావం. చెప్పండి, రెండు జట్లు చూస్తూ ఉంటే హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నాం భారత్. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? విజయం ఖాయంగా అనుకుంటున్నాం. ఇండియా పక్క అయితే విజయమండి. ఎలా చెప్తారు? కొద్దిగా స్పిన్నర్స్ బాగానే ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి రోహిత్ కానీ కోహ్లీ కానీ కొంచెం ఫస్ట్ బాగానే పికప్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇండియా గెలిచే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం చాలా మంది క్రీడాకారులు, పిల్లలు అందరూ వర్ధమాన క్రీడాకారులు. చెప్పమ్మా, మ్యాచ్లు చూస్తున్నావా? వాళ్ళు ఎలా ఉండిపోతుంది? ఎవరు గెలుస్తారు? ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటా. ఎందుకు? ఎందుకంటే ఇండియా ఫామ్ లోకి వచ్చింది. ఎవరెవరు బాగా ఆడతారు? నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా. వాళ్ళందరూ బాగా ఆడతారు. వాళ్ళు కూడా బాగా ఆడతారు. ఎలా ఉండిపోతుంది వాళ్ళ మ్యాచ్? ఇండియానే గెలిచింది. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? వాళ్ళు ఎవరెవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, కోహ్లీ బాగా ఆడతారు అనుకుంటున్నా. షమి 5 వికెట్స్ తీసేస్తారు అనుకుంటున్నా. కుల్దీప్ వీళ్ళందరూ డిఫెన్స్ చేస్తారు అనుకుంటున్నా బౌలింగ్లో. అంతే, ఇండియా విన్ అవుతుంది. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రధానంగా ఈ ఫైనల్ 4లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ఇండియన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఓటమి అనేది లేదు. అదేవిధంగా న్యూజిలాండ్తో పోలిస్తే అన్ని విధాలు కూడా భారత్ పటిష్టంగా ఉందని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. గతంలో న్యూజిలాండ్ చేతిలో ప్రభావం ఎదురైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్లో విజయం సాధించి ఆ కప్పు సాధించడం ద్వారా న్యూజిలాండ్కి బుద్ధి చెప్పడంతో పాటు కొంతమంది సీనియర్ ప్లేయర్లు కూడా ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఇది వేదికగా ఉన్న నేపథ్యంలో తప్పకుండా విజేతగా నిలుస్తుందని అందరూ ధీమాగా చెప్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినా ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.